హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్. ఈ రోజు ఎన్టీఆర్ భరోసా వికలాంగుల పెన్షన్లో వచ్చిన కొత్త మార్పులు, రీ-వెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. రీ-వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు? జనవరి 2025 నుంచి ప్రభుత్వం అన్ని వికలాంగుల పెన్షన్లను చెక్ చేస్తోంది. డాక్టర్ ఆమోదం ఉన్న రిపోర్ట్ ఉన్నవారి పేర్లు మాత్రమే పెన్షన్ వెబ్సైట్లో లింక్ అవుతాయి. అంటే మీ వికలాంగత శాతం మళ్లీ పరిశీలిస్తారు. కొత్త పెన్షన్ అమౌంట్లు: 85% పైగా వికలాంగత ఉన్నవారు హెల్త్ పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తారు. ఇది సెప్టెంబర్ 2025 నుంచి అమలు. 85% కంటే తక్కువ కానీ 40% పైగా ఉన్నవారు పెన్షన్ 6,000 రూపాయలు కి తగ్గుతుంది. 40% కంటే తక్కువ వికలాంగత ఉన్నవారు 60 ఏళ్లు పైబడినవారు హెల్త్ పెన్షన్ రద్దు, బదులుగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారు. 60 ఏళ్లు లోపు ఉన్నవారు పెన్షన్ పూర్తిగా ఆపేస్తారు. పెన్షన్ నిలిపివేసే ప్రక్రియ: మీ పెన్షన్ నిలిపివేస్తే ఆ సమాచారం సచివాలయం లాగిన్లో ఉంటుంది. మీకు నోటీసు ఇస్తారు. ఆగస్టు 25, 2025 లోపు ఈ నోటీసు ఇచ్చి ప్రాసెస్ పూర్తి చేయాలి. మళ్లీ అప్లై లేదా ఫిర్యాదు ఎలా చేయాలి? పాత సర్టిఫికేట్ ప్లస్ నోటీసుతో జీజీహెచ్, గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్ళాలి. ఫిర్యాదు చేయాలంటే అన్ని పత్రాలతో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలి. నోటీసు వచ్చిన 30 రోజుల్లోపు అప్లై చేయాలి. మొత్తం చెప్పాలంటే సెప్టెంబర్ 2025 నుంచి కొత్త అర్హతలు అమల్లోకి వస్తాయి. మీ అర్హత ఏంటి? ఎంత పెన్షన్ వస్తుంది? తెలుసుకోవడానికి సచివాలయానికి వెళ్లి చెక్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.